Hi, good morning, viewers. Aviz the Josh. Aviz the Josh. What about today? Today is Wednesday. Okay, we are in 1:30 planning. A few days అయితే 1:31 enter అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? సో లైఫ్ ఈజ్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ఈజీ. లైఫ్ ఈజ్ నాట్ ఏ ఈజీ. బట్ ఎప్పుడు ఈజీ అవుతుంది? వెన్ ఎవర్ యు ఆర్ ద కరెక్ట్ దాన్ని మనం అనుకున్న వేగంగా తీసుకెళ్తే ఈజీ అవుతుంది. బట్ అదర్వైజ్ అది కాంప్లికేటెడ్ అవుతుంది. జీవితాన్ని మనం ఆస్వాదించాలి. ప్రతి టైంని, ప్రతి మినిట్ని, ప్రతి సెకండ్ చేయాలంటే నువ్వు చేస్తున్న వర్క్లో నువ్వు త్రికరణ శుద్ధిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆనందాన్ని ఆ వర్క్లో అనుభవించగలిగితే యూ కెన్ డూ ఎనీథింగ్. అంతేగాని నాకు వేరేది ఉంది, నేను డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాను, యాక్టర్ కావాల్సింది కలెక్టర్ అయ్యాను, కలెక్టర్ కావాల్సింది కూలీ పనులు చేస్తున్నాను. సో ఈ విధమైనటువంటి డైలాగ్స్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే, అలా కాకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్నే త్రికరణ శుద్ధిగా భావించి చేస్తున్నారు అంటే యూ విల్ బీ హ్యాపీ, రైట్? సో అలా కాకుండా మీరు అటు ఇటు ఫికిల్డ్ మైండ్ యూజ్ చేసి అది ఇదా అని కన్ఫ్యూజ్ అయితే మీ సగం లైఫ్ దానికే ఏం చెయ్యాలి అనే దానికే లైఫ్ వెళ్ళిపోతుంది. సో దట్ లైఫ్ అప్పుడు నాట్ ఈజీ, సో వెరీ డిఫికల్ట్ అవుతుంది. సో ఈజీ కావాలంటే ఏం చేయాలి? మనం ఏదైతే అనుకుంటున్నామో విజన్ ఏర్పరచుకోవాలి, దాని అనుగుణమైనటువంటి లక్ష్యాన్ని ముందుకెళ్ళాలి. అప్పుడు మీరు మీ ప్రగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అంటే వెన్ ఎవర్ యువర్ ద లైఫ్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు అంటే మీరు ప్రాపర్ వర్క్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అప్పులు జనరేట్ అవుతాయి. మీరు సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్కే లైఫ్ జీవితం అంతా అర్పితమవుతుంది. అది కష్టంలో ఏదో ఒకటి చేస్తారు, ఏదో చేయాలని తాపత్రయంలో ఉన్న వర్క్ను కూడా వదిలేసి అలా అప్పులు చేసుకుంటూ జీవితం అంతా బాధాకరంగానే నడుస్తుంది. అప్పులు తెచ్చడానికే జీవితం అంతా సరిపోతుంది. సో అలా కాకుండా మీరు ఒక ప్లానింగ్, స్ట్రాటజీ, ఏం కావాలి, ఏం చేయాలి ముందుకెళ్తున్నారు, దానికి లైఫ్కి సంబంధించిన ప్లానింగ్ ముందు నుంచి ఏర్పరచుకుంటూ దానికి కావాల్సిన సాధనాలు ఏర్పరచుకుంటే డెఫినెట్గా లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అందరికంటే అద్భుతంగా మీరు బతకచ్చు, మీరు అనుకుంటున్నట్టుగా బతకచ్చు. నో డౌట్ ఇట్ ఈస్ రైట్. వివేకానంద స్వామి చెప్పిన, పెద్ద పెద్ద వక్తలు చెప్పినా కూడా ఒకటి, మీలో ఉన్నటువంటి లోపల ఉన్న పవర్ని బయటికి తీసుకురావాలి. ఆ పవర్ ఏముంది? ఆ పవర్ని తెలుసుకుంటూ దాని కెపాసిటీ ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీదనే ముందుకెళ్ళాలి. శేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి ఆల్ ద బెస్ట్. అందరూ కూడా ఈరోజు డేని ప్రారంభించి అద్భుతంగా ముందుకెళ్ళండి. అండ్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఒకవేళ కనుక ఈజీగా ఆలోచించారంటే లైఫ్ ట్రబుల్లో పడుతుంది. అలా కాకుండా లైఫ్ ఈజీగా కావాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీలో ఉన్న పవర్ని తెలుసుకోండి. Okay guys, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.